అక్క అక్క తమ్ముడు బాగున్నావు నానా? నిన్ను చూడక 15 రోజులైంది. కల్లో కూడా వచ్చినవురా తమ్ముడు. ఏమండి ఏమండి మా తమ్ముడు వచ్చిండు కనపట్లా? ఇప్పుడే కదా వచ్చింది, మాట్లాడినవా? శివను బాగున్నావా? బాగున్నా. కూర్చోరా. హలో నానా, ఎక్కడున్నావు నానా? మామయ్య వచ్చాడు. మామయ్యకి చేపలు అంటే ఇష్టం చాలా. చేపలు పట్టుకురా. ఇదిగో ఒకసారి మామయ్య తోట మాట్లాడినానా? హలో అల్లుడు. అల్లుడు ఇప్పుడే వచ్చాము అల్లుడు. అల్లుడు నేను చాలా బిజీ అల్లుడు. ఉండడం చాలా కష్టం, కానీ ఏదో మీరు ఇంతగా అడుగుతున్నారని 10-15 రోజులు అయితే ఉండగలను, అంతకని ఎక్కువ ఉండలేదు. బాగున్నారా అండి? అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? మా తమ్ముడు మా మరదలు తవ్వపట్లేదా నీకు? అత్తయ్య ఇప్పటికిప్పుడు చెప్తే సెలవు పెట్టడం కుదరదు అత్తయ్య. ఆఫీసు సెలవు పెట్టాయి. మా తమ్ముడికి చేపల ఫ్రై అంటే ఇష్టం, మా మరదలకి మటన్ ఫ్రై అంటే ఇష్టం. చికెన్ చెయ్యాలి. వాళ్ళకి వంటలు ఎవరు చెయ్యాలి? వాళ్ళ మంచి చెడులు ఎవరు చూసుకోవాలి? వాళ్ళు రాక వచ్చారు అన్నప్పుడు వస్తారేంటి? సరే అత్తయ్య. సంగీత సంగీత అన్నయ్య బాగున్నావమ్మా? బాగున్నా అన్నయ్య. అత్తయ్య మా అన్నయ్య వదిన వచ్చారు కదా, ఇవాళ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళను అత్తయ్య. అన్నయ్య వదిన వచ్చారని ఆఫీసు పోకుండా మానేస్తావా? జీతం కట్ అవుతుంది. అయ్యో అత్తయ్య అదేం లేదు, అది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. వాస్తవంగా సంగీత వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తనతో అక్కడనే మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. మన ఇంటి దగ్గర కొంచెం పనుండి ఇక్కడికి వచ్చాం. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, తను ఒకసారి చూసి వెళ్ళినట్టు ఉంటుందని ఇక్కడ దాకా వచ్చాం. అమ్మో అమ్మో అమ్మో, ఆఫీస్ కాడికి కూడా పోయి ఉన్నాయి లేని మొత్తం దానికి నేర్పిస్తున్నారా? లేదు లేదు పిన్ని గారు, తన మీద కోప్పడకండి, మేము వెళ్ళిపోతాం. అయినా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఎవడు పెడతాడు? ఇక్కడ తేరగా వచ్చిందని తిన్నాను వచ్చారేంటి? అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? మొన్న మీ తమ్ముడు వాళ్ళు వస్తే జాబ్ పోయినా పర్లేదు ఇంట్లో ఉండు అన్నారు. వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తారు. మా అన్న వాళ్ళు 2 సంవత్సరాలకి రాక వస్తే నేను వెళ్తాను అంటే వద్దంటున్నారా? మీ వాళ్ళకైతే ఒక లెక్క, నా వాళ్ళకైతే ఒక లెక్కనా? సంగీత నువ్వు ఆగు. అత్తయ్య అది చిన్నపిల్ల, ఏదో తెలియక మాట్లాడింది, మీరేమనుకోకండి, మేము వెళ్ళిపోతాం. లేదు వెళ్ళొస్తాము, వద్దుద్దా. ఇలాంటి అత్తలు ఉన్నంతకాలం ఏ కోడలు తన మెట్టింటిని తన ఇంటిగా భావించదు. గుర్తుంచుకోండి, తన ఇంటి పేరుని అయిన వాళ్ళని వదిలి మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లకు కనీసం మర్యాద ఇవ్వండి.